హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మనము గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో, ఏ విధంగా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటివి అవన్నీ చూద్దాం. ఒకసారి మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒకటి గోంగూర చికెన్ కేజీ, టమోటాలు 3, పచ్చిమిర్చి 2, పుదీనా కొత్తిమీర కరివేపాకు, అల్లం వెల్లుల్లి కొబ్బరి పొడి, రైస్ బ్రాన్ 5, కారం పసుపు మసాలా ఐటమ్స్ ఇంకా ఉన్న ఐటమ్స్ ముందుగా తగినంత ఉప్పు తీసుకోవాలి. ముందుగా ఒక కట్ట గోంగూర తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక కేజీ చికెన్ తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మంచిగా అవి 2-3 సార్లు నిమ్మకాయతో కడిగేసి పక్కన పెట్టుకోవాలి. అదే తర్వాత టమోటాలు 4, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 5, కరివేపాకు 2 రెమ్మలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని బాగా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి పొయ్యి పైన పాత్ర పెట్టి అందులో ఆయిల్ వేసి కేజీ చికెన్తో పాటు పసుపు ఉప్పు వేసి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఒక పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేయించిన తర్వాత గోంగూర వేసి ఉడికించాలి. అయితే గోంగూర ఉడికిన తర్వాత అందులో చికెన్, కారం, మసాలా ఐటమ్స్, టమోటాలు వేసి కలియపెట్టాలి. ఓకేనా? అప్పుడు కలియపెట్టిన తర్వాత బాగా ఉడికిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసి ఈ చికెన్ కర్రీని దింపివేయాలి. సో ఇది ఎలా చేద్దాం, ఏ విధంగా చేద్దాం అనేది ఒక వీడియో రూపంలో పెట్టాము, అది చూడండి. కర్రీ రెడీ. ఓకేనా? ఇంకో కర్రీ అనేది గోంగూరలో ఐటమ్స్ అనేవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్తో పాటు అది బాగా వేగుతుంది. టమోటాలు కట్ చేసుకున్నాము. తర్వాత పచ్చిమిర్చి, చికెన్ అనేది ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. పసుపు ఉప్పు వేసి కొత్తిమీర పుదీనా అనేది కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా కట్ చేసుకొని మంచిగా పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మనకు కావాల్సిన శ్రీదుర్గ అనే మసాలా ఐటమ్స్ తీసుకున్నాము. దాంతోపాటు ధనియాలు వేపి గ్రైండ్ చేసుకొని, ధనియాలు, వెల్లుల్లి, కొబ్బరి 3 గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. అది కూడా ఉంది, చూపిస్తాను చూడండి. అయితే ఆయిల్తో బాగా గోంగూర అనేది బాగా ఉడికింది. అదేవిధంగా చికెన్ కూడా ఉడుకుతుంది. రెండు పొయ్యిల పైన చికెన్, గోంగూర 2 పక్కనే ఉడికిస్తున్నాము. ఎందుకంటే 2 ఒకేసారి అయిపోతాయని. సో మీరు చూడండి, చూసి ఆనందించండి. ఎలా చేయాలి ఏంటి అనేసి మీరు కూడా నేర్చుకొని ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన తర్వాత మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఏ విధంగా వచ్చింది, ఎలా వచ్చింది అనేది జస్ట్ మీరు చూడగలుగుతున్నారు, అంతేకాని దాని రుచి అనేది మీకు ఐడియా లేదు. కాబట్టి మీరు చేసుకున్నప్పుడు ఏ విధంగా రుచి వచ్చింది, ఎలా వచ్చింది అనేసి మీకు ఐడియా ఉంటుంది. సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే, మీరు చేసుకున్న తర్వాత కామెంట్స్ రూపంలో ఎలా వచ్చింది ఏంటి అనేసి మా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మేము కూడా సంతోషిస్తాము. ఎందుకంటే మా ద్వారా మీరు ఒక చిన్న పాయింట్ అయినా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు చాలా వంటలు వచ్చు, మీరు బాగా నేర్చుకున్నారు, మీరు మంచిగా వండి పెడుతున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అయితే మా చిన్న యొక్క వీడియో ద్వారా మీరు ఏమైనా ఒక కొత్త పాయింట్ నేర్చుకున్నారేమో అని నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ యొక్క వీడియోను చివరి వరకు చూసి మీ యొక్క ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఒక కర్రీ అండి, చికెను. అయితే ఇందులో పసుపు ఉప్పు వేసి ఆయిల్ వేసి 3 ఉడికించాము. ఎందుకంటే ముందుగా నిమ్మకాయతో బాగా దాన్ని కడిగి పక్కన పెట్టుకుంటే, ఎందుకంటే దాంట్లో ఉన్న యొక్క రక్తం అనే స్మెల్ అనేది పోతుంది. కాబట్టి నిమ్మకాయతో బాగా కడిగి పెట్టి పక్కన పెట్టేసుకుంటే మంచిగా స్మెల్ అనేది బాగుంటుంది. మనం వండిన తర్వాత కూడా బాగా తినడానికి వీలుగా ఉంటుంది. సో దయచేసి ఎవరైతే చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ, లేకపోతే ఫిష్ కానీ ఏదైనా కానీ తెచ్చుకున్న తర్వాత ఒక నిమ్మకాయ, మంచి సైజు కలిగిన నిమ్మకాయని కట్ చేసి 2 పీసులుగా కట్ చేసి 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత ఫైనల్ టచ్లో నిమ్మకాయతో అది కడిగినట్లయితే ఆ యొక్క ఒగరు స్మెల్ అనేది పోతుంది, బ్రెడ్ స్మెల్ అనేది పోతుంది. కాబట్టి దయచేసి నిమ్మకాయతో బాగా క్లీన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. 2 పొయ్యిల పైన బాగా ఉడుకుతున్న గోంగూర, తర్వాత చపాతీ, దాని టేస్ట్కి చపాతీ చేసారు. ఓకేనా? ఇది ఉడికిన తర్వాత ఆఫ్టర్ బాగా ఉడికింది. ఈ ఉడికిన దాన్ని మనం గోంగూరలో ఏ విధంగా కలపాలి, ఎలా కలపాలి అనేసి చూడండి, చూసి ఆనందించండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా 2 మినిట్స్ వీడియో ఉంది.
ఈ వీడియోని కూడా మీరు చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అది ఈ కర్రీ అనేది, గోంగూర కర్రీ అనేది మనము చికెన్లోకి కానీ మనము పలావ్లోకి కానీ, బిర్యానీలోకి కానీ, తర్వాత వైట్ రైస్లో కానీ, లేకుంటే దోశలో కానీ, చపాతీలో కానీ మీకు ఏ విధంగా దేనికైతే అనుగుణంగా ఉంటుందో దాన్ని చేసుకోవచ్చు. మేమైతే చపాతీ చేసుకున్నాం, తర్వాత వైట్ రైస్ చేసుకున్నాం. నాలుగోది బిర్యానీ చేయాలనుకున్నాం. బిర్యానీ అనేది చేయలేకపోయాము. ముందుగా చపాతీ అనేది మేము చేసి పెట్టుకున్నాము. సో చపాతీలు అయితే చాలా టేస్ట్గా ఉండిద్ది, బాగుంటుంది. మీరు మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మంచిగా తిని ఆస్వాదించండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. గోంగూర చికెన్ అనేది చాలా ఆరోగ్యానికి బాగుంటుంది. అది గోంగూర పప్పు కానీ, గోంగూర చట్నీ కానీ, ఏ విధంగా ఎలా చేసుకున్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కరూ మీరు కూడా చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా మంచిగా. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.